యామిని ఇంటికి వస్తున్న దారిలో చెత్త కుండీకి దగ్గరగా ఎవరో అప్పుడే పుట్టిన బిడ్డను పడేశారు. మానవత్వం నిండిన యామిని అందరూ వేడుక చూస్తుండగా తానుగా ముందుకు వచ్చి ఆ బిడ్డను కాపాడి ఇంటికి తీసుకువెళ్ళింది. పిల్లను చూద్దామని వచ్చిన పెళ్లివారు, యామిని తల్లి తండ్రి మిగిలిన కుటుంబ సభ్యులు ఆమె చర్యకు ఆశ్చర్యపోతారు. అది యామిని బిడ్డేనని వాదించి తిరిగి వెళ్ళిపోతారు మగ పెళ్లివారు. యామిని బిడ్డను ఏం చేసింది? ప్రేమికుడికి బిడ్డ గురించి ఏం సమాధానం చెప్పింది? తన తల్లిదండ్రులకు ఏం చెప్పింది? చివరికి ఆమె జీవితాన్ని, బిడ్డ జీవితాన్ని ఎలా మలుచుకుంది? కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫీస్ పనిలో లీనమైపోయిన యామిని ఆరోసారిగా తల్లి దగ్గర నుండి వచ్చిన సెల్ ఫోన్ ఆహ్వానం వల్ల టేబుల్ మీదున్న ఫైళ్లను మూసేసి ఫైళ్లను టేబుల్ సొరుగులో పెట్టి సొరుగుకు తాళం వేసి తాళం చెవిని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని లేచింది. సహ ఉద్యోగి నళిని యామిని ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి యామిని, ఈరోజు త్వరగా బయలుదేరావు? దివాకర్ వాళ్ళింట్లో నుండి వస్తున్నారు. పెళ్లి చూపులకా? అలాంటిదే, చిన్నగా నవ్వుతూ అన్నది యామిని. యామినిని కోపంగా చూస్తూ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే అన్నది నళిని. ష్, గట్టిగా మాట్లాడకు ప్లీజ్. అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసా? వాళ్లకు నేను, మా కుటుంబం నచ్చాలట. మా కుటుంబంలోని వారికి వాళ్ళు నచ్చాలి. దాని తర్వాతే మిగిలిన విషయాలన్నీ. అందుకే అంతవరకు ఎవరి దగ్గర చెప్పకూడదని ఆగాను. నువ్వు చాలా మొండిదానివే. చెప్పకూడదని అనుకోలేదు నళిని. అన్నీ ఓకే అయిన తర్వాత చెప్దామని ఆగాను. అర్థమైంది. ఏది ఏమైనా నీకు నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను బయలుదేరతాను. నవ్వుతూ సహ ఉద్యోగిని దగ్గర సెలవు తీసుకుని మేనేజర్ రూమ్కి వెళ్ళి అనుమతి తీసుకుని నడకల వేగం పెంచి మెట్రో రైలు స్టేషన్కి వచ్చి చేరింది యామిని. చేతి గడియారంలో టైం చూసింది. సాయంత్రం 4 అయ్యింది. 6 గంటలకే కదా వస్తానని చెప్పాడు దివాకర్. 1 గంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు మనసులోనే అనుకుని ఒకసారి చుట్టూ చూసింది యామిని. ప్లాట్ఫారం మీద అక్కడక్కడ జనం నిలబడున్నారు. ఇంకొంచెం సేపట్లో జనం ఎక్కువ అవుతారు. ఆలోపు రైలు వచ్చేస్తే పర్వాలేదు అనుకుంటూ రైలు వచ్చే మార్గానే చూస్తుంది. దూరంగా రైలు రావడం కనబడింది. ప్రయాణికులు ప్లాట్ఫామ్ చివరకు వచ్చి నిలబడ్డారు. పెద్ద మూతతో ఆ విద్యుత్ రైలు వచ్చి ఆగింది. లేడీస్ పెట్టెలోకి ఎక్కి కూర్చుంది. తనని రిలాక్స్ చేసుకుని బ్యాగ్ తెరిచి సెల్ ఫోన్ తీసి చూసింది. 12 మిస్డ్ కాల్స్. ఓ గాడ్ అనుకుంటూ వాటిని చెక్ చేసింది. అమ్మ మరియు దివాకర్ మారి మారి కాల్ చేశారు. మొదట తల్లికి ఫోన్ చేసింది. రింగు కొట్టిన వెంటనే ఫోన్ తీసి కోపంగా మాట్లాడింది యామిని తల్లి సరోజ. ఏమిటే, ఫోన్ చేస్తే తీయవా? సైలెంట్లో పెట్టుంచాను. ఇప్పుడే తీసి చూశాను. అంటే ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా? లేదమ్మా, బయలుదేరాను, వస్తున్నాను. బయలుదేరావా? త్వరగా రావే. ఇక్కడ అందరూ చాలాసేపటి నుండి కాచుకునున్నారు. అందరూ అంటే ఎవరమ్మా? పెళ్ళికొడుకు తరపు వాళ్ళు. ఏమిటి? సీట్లో వెనక్కి జరిగి నిటారుగా కూర్చుంది యామిని. 3 గంటలకే వచ్చేశారు. నువ్వు త్వరగా వచ్చి చేరు. పెళ్ళికొడుకు తల్లికి మొహమే మారిపోయింది. గొనుకుతూనే ఉన్నది. అందుకే లీవ్ పెట్టు అని మొత్తుకున్నాను. విన్నావా? అమ్మా, 6 గంటలకు కదా వాళ్ళు వస్తామని చెప్పింది. 3ంటికే ఎందుకు వచ్చారట? 6 గంటలకు ఒక ఫంక్షన్కి వెళ్ళాలట. ఈరోజు పొద్దున్నే చెప్పారట. అందుకే 3ంటికే వచ్చేస్తామని మధ్యాహ్నమే ఇంటికి ఫోన్ చేసి చెప్పారు. నేను 10 సార్లు నీకు ఫోన్ చేశాను. ఫోన్ తీయలేనంత ముఖ్యమైన పనేమిటే? సరేనమ్మా, గొనగకు, నేను వచ్చేస్తాను. సరే, స్టేషన్ నుండి నడిచి రాకు, ఆటో చేసుకురా. సరే అంటూ ఫోన్ కట్ చేసింది యామిని. చాచా, ఈరోజే పని ఎక్కువ రావాలా? ఫోన్ అయినా గమనించి ఉండాలి. దివాకర్ తల్లిదండ్రులు మొట్టమొదటిసారి నన్ను చూడటానికి వచ్చినప్పుడు నేను ఇలా నలిగిపోయిన చీర, వాడిపోయిన జిడ్డు మొహం వేసుకుని వాళ్ల ముందు నిలబడాల్సి వచ్చిందే. ఇంతసేపు వాళ్లను కాచుకొనిచ్చానే. వెళ్ళిన వెంటనే క్షమించమని అడగాలి అనుకుంటున్నప్పుడు తాను దిగాల్సిన స్టేషన్ వచ్చింది. అడావిడిగా దిగింది. వేగంగా నడిచి స్టేషన్ బయటకు వచ్చి ఆటో స్టాండ్ వైపుకు వెళ్ళింది. ఆటో స్టాండ్ దగ్గర చాలామంది గుమిగూడి ఉన్నారు. ఏమిటి గుంపు? ఎందుకని దారికి అడ్డంగా గుమికూడి ఉన్నారు? కొంచెం విసుగ్గా గుంపును తోసుకుంటూ ముందుకు కదులుతుండగా చెవిని తొలుస్తున్నట్టు ఒక శబ్దం. సన్నని గొంతు నుండి వస్తున్న ఏడుపు. అది మామూలు ఏడుపు కాదు. గొంతు ఎండిపోతున్నా ఆపుకోలేని బాధతో కూడిన ఏడుపు. ఆ ఏడుపు విన్న వెంటనే యామిని పాదాలు సడన్గా ఆగినాయి. గుంపును తోసుకుంటూ ఏడుపు వస్తున్న వైపు వేగంగా వెళ్ళి ఆగింది. అక్కడ చూసిన దృశ్యం ఆమె గుండెని పిండేసింది. పుట్టి కొన్ని గంటలే అయిన ఒక పసిగుడ్డు, పేగు కూడా పూర్తిగా కోయబడిన స్థితిలో మురికి కాలువ దగ్గరగా పాలిథిన్ సంచితో చుట్టబడి పడుంది. కాళ్ళు చేతులు ఎగరేసుకుంటూ గొంతు చించుకుని ఏడవటం వలన పాలిథిన్ సంచి నుండి కొంచెంగా బయటకు వచ్చిన ఆ పసిగుడ్డు మట్టి నేల మీద ఉండగా యామిని ఒళ్ళు కంపిస్తూ మనసు కొట్టుకుంటుంటే పరిగెత్తుకు వెళ్ళి ఆ పసిబిడ్డను ఎత్తుకుంది. అయ్యో, ఎంత దారుణం ఇది! ఏమా, ఇంతమంది గుమికుడు ఉన్నారే, ఎవరైనా ఒక్కరు ఈ పసిబిడ్డను నేలపై నుండి తీసుండకూడదా? గొంతు చించుకునేలా ఏడిపించి వేడుక చూస్తూ నిలబడ్డారే. మీకందరికీ హృదయం ఉండాల్సిన చోట రాయి పెట్టేశాడా దేవుడు? ఆవేశంగాను కోపంగాను అడుగుతూ పసిబిడ్డ చుట్టూ ఉన్న పాలిథిన్ సంచిని తీసి
అవతల పారేసింది. ఆ పసిబిడ్డ ఒళ్ళంతా చీమలు తిరుగుతున్నాయి. వణికిపోయింది యామిని. అయ్యో, ఎన్ని చీమలో! ఎవరైనా మంచినీళ్ళుంటే ఇవ్వండి. ఏమ్మా, ఇప్పుడే పుట్టిన బిడ్డ అది, నీళ్లు పోయబోతావా? గుంపులో ఉన్న ఒక ఆవిడ అడగగా కన్నీటితో ఆవిడ వైపు చూసింది యామిని. బిడ్డ ఒళ్ళంతా మట్టి మురికిగా ఉన్నది, కడిగితే ఏమీ అవదు, ప్లీజ్. ఎదురు కొట్టుకు వెళ్ళి ఒక బాటిల్ నీళ్లు తీసుకురండి ప్రాధేయపడింది. ఇదిగో చూడమ్మా, చూస్తే వయసులో ఉన్న అమ్మాయిలాగా కనబడుతున్నావు. నీకు అనుభవం చాలదు. చల్లటి నీళ్లు పోస్తే వెంటనే జ్వరం వస్తుంది. ఆ జ్వరం వస్తే బిడ్డ బ్రతకదు. బిడ్డ చచ్చిపోతే నీతో పాటు నేను పోలీసులకు పట్టుబడతానే. ఏమిటి, జ్వరం వస్తుందా? అవునమ్మా, ఇంతకు ముందే బిడ్డ ఏడ్చి ఏడ్చి గుక్క తిప్పుకోలేకపోయింది. చూడు, ఛాతీ కూడా ఎలా పైకి కిందకు వేగంగా ఆడుతున్నదో. ఆవిడ చెప్పిన తర్వాత పసిబిడ్డను పూర్తిగా చూసింది యామిని. ఆ పసిగుడ్డు చాలాసేపటి నుండి ఏడుస్తూ ఉండుండాలి. నాలిక ఎండిపోయి ముఖమంతా ఎర్రబడి గొంతు సరిగ్గా రాక ఏడవటానికి తత్తరబిత్తర పడుతుంది. గుండెగూడి వేగంగా కొట్టుకుంటుంది. గొంతు దగ్గర ఏర్పడిన లోతు వెక్కిళ్ళు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టడంతో యామిని హృదయం తల్లడిల్లింది. అరే, ఏమైంది పెద్దమ్మ, కొంచెం చూడమ్మా, భయంతో అడిగింది యామిని. ఇక బ్రతకదమ్మా. 2 గంటలుగా ఆపకుండా ఏడుస్తున్నది. ముఖమంతా రంగు మారింది. ఇక బ్రతకదు. సైలెంట్గా తీసిన చోటే పడేసి వచ్చేయమ్మా. చేతుల్లో ఉన్నప్పుడు ప్రాణం పోతే మీ మీదే పోలీసులు సందేహపడతారు. అందుకనే మేము దూరంగా నిలబడ్డాం. ఏమీ చేయకుండా మేమందరం ఎందుకు నిలబడున్నామో తెలుసుకోకుండా నువ్వెళ్ళి గబుక్కున బిడ్డను తీసుకున్నావే. గుంపులోని మరొక ఆవిడ యామిని హెచ్చరించింది. మీరందరూ మానవ జన్మ ఎత్తిన వారేనా? మీ అందరికీ గుండెల్లో కొంత కూడా జాలి దయ లేదా? 2 గంటలుగా చీమలు దోమలు కుట్టడంతో ఈ పసిగుడ్డు అల్లలాడిపోయి ఉంటుందే. ఆ బిడ్డను కాపాడదామనే ధ్యాస లేకుండా ఎప్పుడు చచ్చిపోతుందా అని కాళ్ళు నొప్పులు పడుతున్నా నిలబడి వేడుక చూశారే. మీకందరికీ సిగ్గుగా లేదు? మీరందరూ పిల్లల్ని కన్నవాళ్లే కదా. ఎలాగమ్మా ఇలా మనసులో జాలి లేకుండా నిలబడ్డారు? ఇలా చూడమ్మా, ఊరికే నోరు పారేసుకోకు. ఈ బిడ్డను కన్నదెవరో, ఏ సిగ్గుమాల పని వల్ల పుట్టిందో. కన్నదే ఎగరేసి విసిరేసి వెళ్ళింది. మాకేమిటి అవసరం? గుంపులోని ఒకరు. అదే కదా, ఈ బిడ్డను తీసుకువెళ్ళి మేమేమి చేసుకుంటాం? గుంపులోని మరొకరు. ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయండి అయ్యా. గుంపులోని మొదట ఆవిడ. చేస్తే పోలీస్ కేసు అవుతుంది. ఇంకో గొంతు. అవనివ్వండి, వాళ్ళే ఈ బిడ్డను ఏదైనా అనాథ శరణాలయంలో చేర్పిస్తారు. గుంపులోని మొదట ఆవిడ. అంతవరకు ఆ బిడ్డ బ్రతుకుంటుందా? గుమికూడిన గుంపులోని వారు దూరంగా నిలబడే మాట్లాడుతుంటే వాళ్ళని కోపంతో చూసింది యామిని. తన చీర కొంగుతో బిడ్డ ఒళ్ళంతా తుడిచి గుండెలకు హత్తుకుని అక్కడ నిలబడున్న ఆటో వైపుకి వెళ్ళింది. ఇదిగో అమ్మాయి, బిడ్డను ఎక్కడ తీసుకువెళ్తున్నావు? గుంపులో ఎవరో అరిచారు. అక్కడ గుమికూడిన వాళ్ళెవరికీ సమాధానం చెప్పకుండా ఖాళీగా ఉన్న ఆటోలో ఎక్కి కూర్చుంది. అన్నా, బిడ్డ గుండె కొట్టుకోవడం తగ్గిపోతుంది. పక్కన ఏ ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రికి వెళ్ళండి, త్వరగా ఆటో డ్రైవర్తో చెప్పింది యామిని. సరేనమ్మా. స్పీడ్ పెంచాడు ఆటో డ్రైవర్. బిడ్డ చుట్టూ తన చీర కొంగును కప్పింది. అప్పుడు పూర్తిగా ఏడుపు ఆగిపోయింది. గొంతు కింద పడే గుంట అతి మెల్లగా ఎగిసి పడుతుంది. మళ్ళీ యామిని కళ్ళు నీటితో నిండిపోగా ఆ బిడ్డను గుండెలకు మరింత దగ్గరగా హత్తుకుంది. నీకు ఏమీ కాదు, నిన్ను చనిపోనివ్వను. నేనున్నాను. నిన్ను కాపాడి సంరక్షించే చోట నిన్ను చేరుస్తాను. నువ్వు బ్రతకాలి. బిడ్డ చెవిలో మాట్లాడుతూ వస్తుంటే ఆసుపత్రి ఎంట్రన్స్ వచ్చింది. ఆటో ఆగింది. తాను ఎందుకోసం పర్మిషన్ తీసుకుని ఆఫీస్ నుండి త్వరగా బయలుదేరిందో ఆ విషయమే మర్చిపోయి ఆ బిడ్డను కాపాడటానికి ఆసుపత్రిలోకి పరిగెత్తింది యామిని. ఏమిట్రా ఇది? టైం 6 అవుతుంది. 4 గంటలకే ట్రైన్ ఎక్కిందని చెప్పారు. ఇక్కడున్న హైటెక్ సిటీ నుండి యూసఫ్ కూడా రావడానికి 2 గంటలు అవుతుంది. దివాకర్ తల్లి పార్వతి గట్టిగా అడగటంతో చేతులు పిసుకుంది సరోజ. వాకిట్లోనే నిలబడి కూతురు రాకోసం ఎదురు చూస్తున్న తండ్రి రామారావుకు దివాకర్ తల్లి మాటలు వినబట్టంతో అడావిడిగా లోపలికి వచ్చాడు. కోపగించుకోకండి, ట్రైన్లో ఏదైనా లోపం వచ్చుంటుంది. అబ్బాయిని పంపించాను, ఇప్పుడు వచ్చేస్తారు. ఈ మాటే 1 గంట నుండి చెప్తున్నారు, కానీ అమ్మాయి రాలేదు. వెతకడానికి వెళ్ళిన అబ్బాయి రాలేదు. రామారావుని నిలదీసింది దివాకర్ తల్లి. సమస్య ఏమిటో తెలియలేదే, ఉండండి, మళ్ళీ ఒకసారి ఫోన్ చేయమంటాను. దివాకర్ తల్లితో చెప్పి భార్య వైపు తిరిగి, సరోజ, మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసి చూడు, తండ్రి రామారావు ఆదుద్దాగా చెప్పాడు. ఈలోపు దివాకర్ ముందుకు వచ్చి, నేను యామినికి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నా అంకుల్, ఏ సమాధానమూ లేదు. ఏమిటి బాబు చెప్తున్నావు? కంగారుగా అడిగాడు రామారావు. స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంది అని చెప్తున్నప్పుడు అతని గొంతు ముఖము మారింది. రామారావు నీరసంగా భార్యను చూశాడు. ఒకవేళ ఫోన్లో ఛార్జ్ అయిపోయి ఉంటుందేమో మెల్లగా చెప్పింది సరోజ. మనిషి మనిషికి ఏదో ఒకటి చెప్తున్నారు. ఇదంతా నాకు సరి అనిపించడం లేదు. ఇది జరిగే పని కాదు. అందరూ లేవండి, వెళ్దాం, కుర్చీలో నుండి లేస్తూ అన్నాడు దివాకర్ తండ్రి. సరోజ గాబరా పడింది. కొంచెంసేపు ఉండండి, ఇప్పుడు వచ్చేస్తుంది. ఏమ్మా, మాకు పని పాట లేదనుకున్నారా? సాయంత్రం 6 గంటలకు నా మేనమామ మనవరాలికి బారసాల ఫంక్షన్ ఉంది. అది వదిలేసి ఇక్కడే కూర్చుంటే రేపు మా వాళ్ళ మొహాలు మేము చూడక్కర్లేదా? అది కాదండి, ఇలా చూడండి,
ఏదో మా అబ్బాయి ఆశపడ్డాడు కదా అని ఇక్కడికి వచ్చాము. కానీ జరుగుతున్న తంతు చూస్తుంటే మీ అమ్మాయికి మా అబ్బాయి అంటే ఇష్టం లేదు లాగుందే. అయ్యో అలాగంతా లేదమ్మా. కాకపోతే ఏమిటమ్మా, అమ్మాయిని చూడటానికి వస్తున్నాం అని మీకు తెలుసు. లీవ్ పెట్టి ఇంట్లో ఉండమని చెప్పుండాలి. మీరు చెప్పలేదు. సరే ఫోన్ చేస్తే మాట్లాడుతుంది అని అనుకుంటే ఫోన్ ఎత్తడమే లేదు. ఎలాగో ఆఫీస్ నుండి బయలుదేరి ట్రైన్ ఎక్కి వస్తుందని చెప్పారు. మేము నమ్మాము. కానీ ఇంతవరకు ఇంటికి వచ్చి చేరలేదు. ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టింది. దీనికంతా ఏమిటి అర్థం? మీ అమ్మాయికి ఈ సంబంధం ఇష్టం లేదని తెలుస్తుంది. అమ్మ అంటూ నోరు తెరవపోయిన కొడుకును చూపులతోనే వారించింది దివాకర్ తల్లి. నువ్వు ఊరికే ఉండరా? ఉద్యోగానికి వెళ్ళే ఆడపిల్ల మనకు కరెక్ట్ కాదు. వద్దని చెప్పానా? విన్నావా? ఈ అమ్మాయే కావాలని ఒంటికాలు మీద నిలబడి మమ్మల్ని పిలుచుకొచ్చావు. ఇప్పుడు ఏమైందో చూడు. అది కాదమ్మా, వచ్చే దారిలో ఏదైనా సమస్య వచ్చుంటుంది. వచ్చిన తర్వాత అడిగితేనే కదా నిజం తెలుస్తుంది. నోరు ముయ్యరా. పెళ్లి చూపులకి ఇంత ఆలస్యంగా వచ్చే అమ్మాయి రేపు మన ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తుందో ఇది మనకు సరిపడదు. బయలుదేరు. అమ్మా దివాకర్, నీ ఇష్టాన్ని గౌరవించి మేము వచ్చాము. కానీ ఆ అమ్మాయి మనల్ని గౌరవించడం లేదే. ఎందుకు ఆలస్యం అవుతుందో కనీసం ఫోన్లో చెప్పచ్చు కదా. అది కూడా చేయలేని అమ్మాయి నీకెందుకురా? నీకేం తక్కువ? వేరే అమ్మాయి దొరకదా? తండ్రి కూడా బయలుదేరటానికి సిద్ధమవగా వేరు దారి లేక కుర్చీలోంచి లేచాడు దివాకర్. రామారావు బాగా కలత చెందాడు. బాబు కంగారు పడకండి. నా కూతురు ఇప్పుడు వచ్చేస్తుంది. ఇలా చూడండి, విదేశాల్లో పనిచేసే అల్లుడిని వదలకూడదని మీరు తహతలాడుతున్నారు. కానీ కుటుంబానికి తగిన అమ్మాయి మాకు కావాలి కదా, దివాకర్ తల్లి చెప్పింది. సరోజకి కోపం వచ్చింది. ఇలా చూడండి, మగ పెళ్లి వాళ్ళు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారని మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంతసేపు మాట్లాడుతున్నాము. అంతేగాని మీ అబ్బాయి కోసమో అతని విదేశీ ఉద్యోగం కోసమో కాదు. సరోజ, మీరు ఊరుకోండి. బయటకు వెళ్ళిన అమ్మాయి ఇంటికి రావడానికి అటు ఇటు అవుతుంది. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారే, రేపు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా ఏమేమి మాట్లాడతారో. ఈవిడ మాటలు మంచిగా లేవు. ఈ సంబంధం పోతే పోనివ్వండి. చూసావరా దివాకర్, మనకు ఇది అవసరమా? అమ్మాయి మాత్రమే కాకుండా తల్లి కూడా కలిసి మనల్ని అవమానిస్తున్నారు. ఇదిగో చూడండి, మర్యాదగా మాట్లాడితే అందరికీ మంచిది. సరోజ, ప్రశాంతంగా ఉండు. ఎందుకు ప్రశాంతంగా ఉండాలి? 2 గంటల ముందే ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరిన అమ్మాయి ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని మనం టెన్షన్ పడుతుంటే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూసారా? ఆడపిల్లల కంటే అన్నింటికీ సర్దుకుపోవాలా? వాళ్ళకే ఇంకో అమ్మాయి దొరుకుతున్నప్పుడు మన అమ్మాయికి వేరే అబ్బాయి దొరకడా? మా అన్నయ్య కొడుకు ఉన్నాడు, దర్జాగా ఉంటాడు, బోల్డెంత సంపాదిస్తున్నాడు. విన్నావురా దివాకర్? ఆల్రెడీ పెళ్ళికొడుకు రెడీగా ఉన్నాడట. ఇక చాలు, ఇక ఒక్క క్షణం ఇక్కడ ఉండకూడదు. ఉంటే మన పరువు మర్యాదలు తీసేస్తారు అంటూ దివాకర్ తల్లి లేచి బయటకు వచ్చింది. ఆమె తర్వాత దివాకర్, మిగిలిన వారు బయటకు వచ్చారు. అప్పుడు అక్కడికి తన మోటార్ సైకిల్ మీద వచ్చాడు యామిని తమ్ముడు ప్రసాద్. కొడుకుని చూసిన వెంటనే పరిగెత్తుకొచ్చాడు రామారావు. ప్రసాద్, యామిని ఎదురా? అరగంట సేపు రైల్వే స్టేషన్లో వెయిట్ చేసి చూశాను. రాలేదు నాన్న. ఫోన్ చేసి చూశాను, లైన్ దొరకలేదు. అయితే ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చూసొస్తావా? వెళ్ళేసే వస్తున్నాను. 4 గంటలకు ముందే బయలుదేరిందట. అప్పుడు నా కూతురు ఎక్కడికి వెళ్ళుంటుంది? రామారావు సరోజ తల్లడిల్లిపోగా దివాకర్ తల్లి ఎగతాళిగా నవ్వింది. మంచి కుటుంబం రా ఇది. ఒక పెళ్లి కొడుకుని రెడీగా ఉంచుకున్న విషయాన్ని దాచి మనల్ని పిలిచి అమ్మాయిని చూసుకోమని చెప్పింది తల్లి. కానీ ఇప్పుడు కూతురు ఏ పెళ్లి కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళిందో తెలియటం లేదే. హలో, మర్యాదగా మాట్లాడండి, కోపంతో అరిచాడు ప్రసాద్. మర్యాద అదేమిటో మీకు తెలుసా? అమ్మాయిని సరిగ్గా పెంచడం చేతకాని వాళ్ళు మర్యాద గురించి మాట్లాడటామా? జవాబుగా మీనాక్షి కోపంగా అరవగా సమస్య పెద్దదై వీధిలోని వాళ్లంతా గుమికూడి వేడెగ్గా చూస్తుంటే ఆటోలో వచ్చి దిగింది యామిని. అమ్మా, యామిని వచ్చేసింది. దివాకర్ అరుపుతో అందరూ మౌనంగా వెనక్కి తిరిగి చూశారు. సరోజ అదిరిపడ్డది. చేతిలో ఒక బిడ్డతో వచ్చి దిగిన కూతుర్ని చూసిన మిగిలిన వారు ఆశ్చర్యపోయారు. దివాకర్ తల్లి కళ్ళు పెద్ద చేసుకుంది. దివాకర్, ఏమిట్రా ఇది? ఈమె పెళ్లి కూతురా? అవునమ్మా. ఏమిటి బిడ్డతో వచ్చింది? అది తెలియదమ్మా. యామిని, ఏమిటిది? ఎవరి బిడ్డ? ఎంతసేపు ఎక్కడికెళ్ళావు? దివాకర్, ఈ దాని బిడ్డ అయ్యుంటుంది అమ్మా అన్నాడు దివాకర్. ఈ కుటుంబంలో ఏదీ సరిలేదురా. ఏదో మన మంచి టైం, తాంబూలాలు పుచ్చుకోకముందే అన్నీ బయటపడ్డాయి. మనకు ఈ అసహ్యమంతా వద్దు. నువ్వు కారులోకి ఎక్కు. దివాకర్ బలవంతంగా కారులోకి ఎక్కాడు. మిగిలిన వాళ్ళంతా ఎక్కిన తర్వాత కారు బయలుదేరింది. యామిని ఏమీ అర్థం కాక నిలబడ్డది. కొన్ని క్షణాల తర్వాత దివాకర్ తల్లి చెప్పిన మాటలను అర్థం చేసుకుని యామిని ఆశ్చర్యపడుతూ తల్లివైపుకు తిరిగి, అమ్మా, వాళ్ళెందుకు అలా మాట్లాడి వెళ్తున్నారు? ఏమిటే ఇది? ఎవరే ఈ బిడ్డ? అమ్మా, నేను రైలు దిగి వచ్చేటప్పుడు అని చెప్తున్న కూతుర్ని అడావిడిగా ఇంటి లోపలికి లాక్కొచ్చాడు రామారావు. వీధిలో అంతవరకు వేడుకు చూస్తున్న గుంపు చెదిరి వెళ్ళిపోయింది. ఇంటి లోపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తుంది సరోజ. ఎవరి బిడ్డ ఇది? కూతుర్ని అడిగాడు తండ్రి రామారావు. విషయం చెప్పింది యామిని. ఏమే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎవరో బిడ్డను విసిరిపారేస్తే నీకేమొచ్చింది? ఆ పీడని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఉగ్రంగా లేచింది తల్లి సరోజ. అమ్మా,
తల్లి మాటలతో అదిరిపోయింది యామిని. ఏమిటే అమ్మ, ఏమీ లేకుండానే దివాకర్ వాళ్ళమ్మ 1000 మాటలు మాట్లాడే వెళ్ళింది. ఇప్పుడు చేతిలో బిడ్డతో వచ్చి నిలబడ్డావు. బుద్ధి లేదా నీకు? పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఇలా చేతిలో ఒక బిడ్డతో వచ్చి నిలబడితే ఊరు ఏం చెప్తుంది? ఇందులో ఊరు చెప్పేందుకు ఏముందమ్మా? నేనేం తప్పు చేశాను? ఈ బిడ్డ పాపమమ్మా. మురికి కాలువ పక్కన ఒక కవర్లో అనాథగా చీమలు పాకుతూ ఎలా ఏడుస్తూ పడిందో తెలుసా? ఆ నిమిషం ఆ బిడ్డని ఎలాగైనా కాపాడాలని అనిపించింది. అందుకే ఆసుపత్రికి ఎత్తుకు పరిగెత్తాను. ఇది తప్ప? అది తప్పు కాదమ్మా. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత పోలీసులకు చెప్పి వాళ్ళకు అప్పగించేసుండాలి. అక్కడితో మన బాధ్యత ముగిసిపోతుంది. కానీ నువ్వేం చేశావు? ఆ బిడ్డని ఇక్కడికి తీసుకువచ్చావు. అదే తప్పు. కాబట్టే ఆ బిడ్డని ఇటివ్వు. నేను అన్నయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చేసి వస్తాం. తండ్రి రామారావు చేయి చాచాడు. ఇవ్వనన్నట్టు తల ఊపింది యామిని. వద్దు నాన్న. వద్దా? ఇప్పుడు వద్దు నాన్న. ఇప్పటికే ఈ బిడ్డ చావుతో పోరాడి ఆక్సిజన్ ఇవ్వబడి బ్రతికి వచ్చింది. డాక్టర్ మందులు ఇచ్చాడు. గంటకు మందు, అరగంటకు ఒకసారి చల్లార్చిన పాలు ఇవ్వాలి. రేపు కూడా ఆసుపత్రికి తీసుకురమ్మన్నారు. ఒసే, నీకు నిజంగానే పిచ్చి పట్టింది. మాట్లాడకుండా ఆ బిడ్డను నాన్న దగ్గరికి ఇచ్చి పంపించు అదమాయించింది తల్లి సరోజ. లేదమ్మా, ఇప్పటికే రాత్రయింది. ఈ టైంలో తీసుకువెళ్ళి ఇస్తే వాళ్ళు ఎప్పుడు శరణాలయంలో చేరుస్తారో. ఒకవేళ రాత్రంతా స్టేషన్లోనే ఉండిపోతే ఈ బిడ్డకి ఇవ్వాల్సిన మందు, పాలు టైంకి ఎవరిస్తారు? దాని గురించి నీకెందుకే బాధ? అమ్మా, ఒక తల్లిగా ఉన్న నువ్వు ఇలా మాట్లాడొచ్చా? బిడ్డకు ఆకలేస్తుంది. పాల పౌడర్ కొనుక్కొచ్చాను. కాచి ఇచ్చి మందు పోయాలి. దానికి ముందు వేడి నీళ్లు పెట్టి స్నానం చేయించాలి. యామిని, ప్లీజ్ నాన్న, కష్టపడి కాపాడి మనకెందుకులే అని వదలలేకపోతున్నాను. 2 రోజులు ఉంచుకుని ఆరోగ్యం సరైన తర్వాత వెళ్ళి వదిలేసి వద్దాం. బుద్ధిలేందానా, ఊరి గురించి తెలియని అయోమయంగా ఉన్నావు కదే. ఊళ్ళో జనం నాలుక మీద నరాలు లేకుండా మాట్లాడతారే. ఊరు ఇంకేం చేస్తుందమ్మా? ఈ బిడ్డను ఈగలు, చీమలు, దోమలు మూగుతున్నప్పుడు వేడికి కదా చూసింది. ఎవరు కన్న బిడ్డో, ఎలా కన్నదో అంటూ నోట్లు నాలుక లేకుండా మాట్లాడుతూ నిలబడ్డది. ఇంకేం చేసింది? అయ్యో భగవంతుడా, దీని బుద్ధి ఎందుకిలా పోతుంది? ప్రసాద్, మొదట ఈ పేరును తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా విడిచిపెట్టిరారా. అమ్మా, యామిని ఆవేశంగా అరిచింది. ఏమే, నేను చెప్పిన దాంట్లో ఏమిటే తప్పు? తప్పమ్మా. ఎవరో ఇద్దరు కోరికలు అణుచుకోలేక చేసిన తప్పుకు ఈ బిడ్డ ఏం చేస్తుంది? దేవుడు పిల్లలు ఒకటే అని చెప్పిన నీ నోటితో ఈ బిడ్డను పీడ అని ఎలా చెప్తున్నావు? యామిని, ఈ బిడ్డ తల్లి చేసిన అదే తప్పు నేను చెయ్యను. బిడ్డను ఎవరికి ఇవ్వను. కన్నబిడ్డను తల్లి గుండెలకు హత్తుకున్నట్టు యామిని బిడ్డను హత్తుకుంటుంటే బెదిరిపోయి నిలబడ్డారు యామిని తల్లిదండ్రులు.